ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో వీధి రౌడీలా పరస్పరం దాడులకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు ఎదుటే జెండా కర్రలతో కొట్టుకున్నారు. వైసీపీ ఘర్షణతో స్థానికులు భయప్రాంతులకు గురయ్యారు. చచ్చిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అసలు గొడవలకు సంబంధించి మొత్తం ఒకరికొకరు కూడా వాళ్ళ పార్టీ జెండాలతోనే కొట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో సిచ్యువేషన్ ఏంటి? ఆసుపత్రులు తరలించారు అని చెప్పేసి అని అంటున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న వైసీపీ కార్యకర్త మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరితో ఒకరు జెండా కర్రలతో దాడులు చేస్తున్న ఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురి చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జీలు అలాగే అక్కడున్న ముఖ్య నాయకులు పాల్గొనాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలను పోగేసుకునేందుకు చాలా మంది స్థానికంగా విజయసేన నాయకులందరూ కూడా పేర్ల నుంచి కూడా కార్యకర్తల ముసుగులు అనేక మందికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. ఇదే పొందాలో నూజివీడులో కూడా కొంతమంది గంజా బ్యాచ్ ను కూడా తీసుకొచ్చి వాళ్ళు పెట్రోల్ కూడా పోయించి ర్యాలీలో పాల్గొనేలా చేశారు. అయితే ర్యాలీ జరుగుతున్న సమయంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆ ఒకరో బళ్ళు ఢీకొంటుంటే ఘర్షణ మొదలైందని చెప్తా ఉన్నారు. దీంతో అప్పటికే మొత్తులో ఉన్నవారు అక్కడ బండి కట్టిన కర్రలు పీకు ఒకరితో ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఒకసారిగా అప్పటిగా ప్రశాంతంగా వెళ్తున్న ర్యాలీలో పన్న బూతులు తిట్టుకుంటూ కర్రలపై దాడి చేసుకుంటూ ఇతర కార్యకర్తలు కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇదంతా కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు సమక్షంలో ఆయన కన్సర్న్లోనే ఆయన చూస్తుండగానే గొడవ జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా అప్పటికి గంజా మొత్తం ఉండి వారించినప్పటికి కూడా వారెవరు కూడా వినే స్థితిలో లేరు. దీంతో దాదాపు 6 గంటల పైగా కొట్టుకునే పరిస్థితి ఉంది. చివరికి పోలీసులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణలో 4 యువకులకు తీవ్రగాయాలు కాగా వెంటనే వారిని ప్రైవేట్ ఆసుపత్రి తరలించి మేక ప్రతాప్ అప్పారావు చికిత్స ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు ఎవరిని అదుపులో తీసుకోలేదని కూడా చెప్తున్నారు. మొత్తం ఆ రోడ్డు మార్గాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలించి ఘటనకు సంబంధించి ఎవరైతే పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇటువంటి పార్టీ గంజా బ్యాచ్ ప్రోత్సహించడం వారికి ఈ మత్తు పదార్థాలు అలవాటు చేయడంతో పాటు వారి కొనుగోలు డబ్బులు కూడా ఇవ్వడం వంటి ఘటనలు వైసీపీ ర్యాలీలో తరచూ జరుగుతున్నప్పుడు కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి వారికి గట్టిగా పెట్టే విధంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. నీలిమ రైట్. అంతేకాకుండా చాలా మందికి కూడా ఇందులో గాయాలయ్యాయి అని అంటున్నారు. అంటే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలి అని చూసి వాళ్ళే ఇక్కడ తన్నుకోవడం అనేది, సో అందరూ అక్కడ స్థానికులు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో అంత దారుణంగా అక్కడ కొట్టుకోవడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు అని చెప్పేసి చెప్తున్నారు. సో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా అది కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా చెడు చేయాలి, ఏ విధంగా వారిపై నిందలు మోపాలనే విధంగానే ఉంది. ఇటీవల జరిగిన అనేక ఘటనలు కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. అధినేత నుంచి కార్యకర్త వరకు ప్రతి అంశంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే పోరాటం చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. కానీ ప్రతి అంశాన్ని కూడా కోణంలో చూస్తూ అక్కడ జరగని దాన్ని జరిగినట్టుగాను స్థానిక డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా మొత్తం అధికారుల నుంచి మంత్రి వరకు పూర్తి విషయాలు ఊపిరిగా చెప్తున్నా కూడా ఏ విధంగా అయితే రద్దు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఘర్షణలు తాగిస్తే రాష్ట్రంలోనూ గత నియోజకవర్గం శాంతి భద్రతలు విఘాతం జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే అంశాలకు సంబంధించి తరచూ ఈ వ్యూహాన్ని కూడా తరచూ అమలు చేస్తుంది. నిన్న ఈ గొడవలకు సంబంధించి కూడా గంజా బ్యాచ్ ఒకవైపు అలాగే కార్యకర్తలు ఒకవైపు ఉండి కలబడినట్టుగా తెలుస్తోంది. దీని కుట్ర ఉందని కూడా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్న పరిస్థితి అయితే నలుగురు గాయపడిన నలుగురు 2 పరిస్థితి కొంచెం తలకి తీవ్రంగా దెబ్బలు తగినాయని డాక్టర్లు చెప్తున్నారు. 2 రోజులు వారి అండర్లో ఉన్న తర్వాత వైద్యం అందించిన తర్వాత కానీ చెప్పలేమని చెప్తున్నారు. కానీ ఇటువంటి ఘటనలకు సంబంధించి తరచూ ఇదే వ్యూహంతో వ్యవహరిస్తున్న వైద్యంతో మాత్రం ప్రజలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీసుల తీరును కూడా తప్పుపడుతున్నారు నేను. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి ఘటనలు జరిగి అంత ఓపెన్ గా ప్రజలందరూ కూడా అర్థమవుతున్నా కూడా వారిని అరెస్ట్ చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకునే వ్యవహారంలో
ఆ తాచారం వ్యవహరిస్తున్నారు పోలీసులు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇట్లా ఉద్దేశపూర్వకంగాను లేకపోతే ప్రజలను రెచ్చగొట్టే విధంగాను లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని అపమానం చేసే కుట్రలతో వ్యవహరించే దానిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ మరోసారి ఈ తరహా ఆ కుట్రలకు ఆస్కారం ఉండదని అభిప్రాయపడతా ఉన్నారు. ఆ విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. నేను రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. చచ్చిపోయాడు. ఎక్కడ వచ్చేసింది. చచ్చిపోయాడు. ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో వీధి రౌడీల్లా పరస్పరం దాడులకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఎదుటే జెండా కర్రలతో కొట్టుకున్నారు. వైసీపీ ఘర్షణలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వచ్చేసింది. చచ్చిపోయాడు. ఎక్కడ ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో వీధి రౌడీల్లా పరస్పరం దాడులకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఎదుటే జెండా కర్రలతో కొట్టుకున్నారు. వైసీపీ ఘర్షణతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వచ్చేసింది. చచ్చిపోయాడు. ఎక్కడ వచ్చేసింది. చచ్చిపోయాడు.